ఫ్రెండ్స్ చూడండి, మా బావగారు అయితే మా కోసం కూరగాయలు కోస్తున్నారు. నేను చూపెడతాను. ఇప్పుడు మా బావగారు ఏ కూరగాయలు కోస్తున్నారు అనుకుంటున్నారో చూడండి. కాకరకాయలు అయితే కోస్తున్నారు. ఇదిగో కాకరకాయలు అయితే ఆల్రెడీ 2 ఏరిశారు, ఇంకా ఏరుతున్నారు. చూపెడతాను. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, కాకపోతే ఇది కొంచెం పండిపోయింది. అలాగే ఈ ఒక్క పందిరిలోనే మా బావగారు ఎన్ని రకాల కూరగాయలు పండిస్తారో చూపిస్తాను చూడండి. మా అల్లుడిన కోడలు అయితే ఇక్కడ కొట్టుకుంటున్నారు ఇద్దరు. అలాగే ఈ పందిరి దగ్గర ఉన్న కూరగాయలు మొత్తం చూపెడతాను ఈ వీడియోలో చూడండి. ఇప్పుడైతే ఇదిగో ఇక్కడ చిన్న చిన్న అనపకాయలు ఒక 2 ఉన్నాయి. ఇప్పుడే కాస్తున్నాయి అన్నమాట ఈ అనపకాయ. ఇది ఇంకా చిన్న అనపకాయ. అలాగే వీటితో పాటు ఇంకా అలసందలు కూడా వేసారనమాట. చూపిస్తాను ఆ తీగ ఎలాగ ఉంది ఇక్కడ చూపిస్తారండి. ఇంకా కాయలు అయితే రాలేదు. ఈ కింద అయితే మిరపకాయ మొక్కలు కూడా వేసారు. ఇక్కడ మిరపకాయ నారు కూడా వేసారనమాట. మిరపకాయ నారు ఈ కనిపిస్తున్న పాదులు ఉన్నాయి కదా, ఇవి అయితే అలసంద పాదులు అనమాట. అలసంద కాయలు ఉంటాయి కదా, ఇంకా పూత అయితే రాలేదు. అలసంద కాయలు తర్వాత ఏమో అనపకాయ పాదు వేసారు, తర్వాత కాకరకాయ, తర్వాత ఇంకోటి ఏదో వేసాడు, వాటి పేరు అయితే తెలియదు. అలాగే ఈ ఒక్క పందిరిలోనే ఇంచుమించు ఒక 4-5 రకాల కూరగాయలు అయితే పండించేస్తున్నారు. అలాగే ఇప్పుడు నుంచి పందిరి నుంచి మా బావాల ఇంటికంటే పక్కనే అనమాట. ఇలాగ వస్తుంటే చూడండి. అలాగే ఈ కంచె ఉంది కదా, ఈ కంచె అంతా గుమ్మడి పాదులు వేస్తాడనమాట. ఇక్కడ గుమ్మడికాయలు పండిస్తున్నాడు. ఇదంతా గుమ్మడికాయలు. ఈ పక్కనే వచ్చేసి జొన్నకాయలు పండిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ జొన్నకాయలు పండిస్తాడు. ఆల్రెడీ కోసినట్టున్నాడు. అలాగే మా బావాల వంట పాక ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి